కానిస్టేబుల్ గారు, మీరు వెళ్ళి లడ్డూ సింగ్ సార్ ని తీసుకురండి. నేను వెళ్ళి అతన్ని ఆపుతాను. పిల్లోడా, ఎందుకు దారి గడ్డంగా నిలబడ్డావు? ముందు సైకిల్ తీసుకుని వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. Allow me to introduce myself. I am Shiva. మీరు సిగ్నల్ క్రాస్ చేసి ఒక యాక్సిడెంట్ చేశారు. రండి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. రాకపోతే నువ్వు ఏం చేయగలవు? అరే అబ్బాసు, వాడికి కాస్త తెలిసేనా చెప్పరా? చూస్తూ ఉండు. మీరు సరి చేయడానికి నేనేమి పాడైపోయిన మిషన్ ని కాదు. ఓ అలాగా, నేను నిన్ను గుర్తుంచుకుంటాను. బహుశా నాకు తర్వాత ఉపయోగపడవచ్చు. నా ఏరియాలోని సిగ్నల్ లో ఆగలేదు, యాక్సిడెంట్ చేశాము. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల వరకు ఎవరు సిగ్నల్ ని అతిక్రమించుకొని వెళ్లారు. అలా వెళ్ళడానికి అందరూ భయపడతారు, ఎందుకంటే లడ్డూ సింగ్ వస్తాడని. సిగ్నల్ ని అతిక్రమించడం కాదు, కారుని నడపడానికి కూడా భయపడతారు తెలుసా? మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేను బాడీ బిల్డర్ని. కేవలం బాడీయే కాదు, బిల్డింగ్స్ కూడా కడుతుంటాను. కార్ ని అతను నడుపుతున్నాడు. అతని పేరు రాధే. ఏ శిక్ష వేయాలనుకున్నా అతన్ని తీసుకెళ్లి వేయండి. ఇక చూడు పిల్లడా, నేను నిన్ను గుర్తుంచుకుంటాను. నేను బాడీనే కాదు, బిల్డింగ్స్ కూడా నిర్మిస్తుంటాను. చూడు, బిల్డింగ్స్ కట్టే వాళ్ళ పట్టుదల సిమెంట్ లాగా బలంగా ఉంటుంది. బాస్, మీరు ఎందుకు అలా చేశారు? మనవాన్నే పట్టించేశారు ఎందుకు? మేం బాడీనే కాదు, బిల్డింగ్స్ కూడా నిర్మిస్తుంటాం. బాడీ బిల్డర్ తొందరపడి నిర్ణయం తీసుకుంటాడు, కానీ బిల్డింగ్ నిర్మించే వాళ్ళు ఆలోచిస్తారు. బాబు, టెన్షన్ లో ఏ నిర్ణయం తీసుకోలేమో. మన మనిషి కాసేపట్లో సురక్షితంగా తిరిగి వచ్చేస్తాడు. కానీ ఈ ఊళ్ళో ఉన్నాడే ఆ పిల్లాడు, అతని ఊరు వదిలి పారిపోవాలి. పిల్లాడు ఊరు వదిలి పారిపోవడమా? అది మరి కానీ ఎందుకు బాస్? బాడీనైతే నేను ఇంట్లోనే బిల్డప్ చేస్తాను, కానీ ఊరిని నిర్మించాలంటే నాకు భూమి కావాలి. నేను ఎలాంటి భూమి కావాలని కోరుకుంటున్నానంటే అది ఇదిగో ఈ వేదాస్ నగర్. ఇది 4 వైపులా కొండలు, సముద్రాలు, నదులతో నిండి ఉంది. ఇలాంటి ఊళ్ళు చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడ నేను నిర్మిస్తాను నా డ్రీమ్ సిటీని. బాస్, మోడల్ చాలా అద్భుతంగా ఉంది, కానీ మనం ఈ వేదా సిటీని ఎలా ఖాళీ చేయగలం? భూతాల సహాయంతో. ఏమన్నారు? భూతాల సహాయంతో? భూతాల సహాయంతోనే. నాకు కొన్ని భూతాలతో స్నేహం ఏర్పడింది. కాపాడండి, కాపాడండి. బాస్, మీరు చెప్పినట్టే భూతమేనా? భయం వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇతనే నా సైంటిస్ట్ మిత్రుడు కోదిలాల్ కొత్త ఆవిష్కరణ. బాస్, నిజంగా నేను భూతమని అనుకున్నాను. మేమందరం భయపడ్డాం. ఈ భయమే వేదాస్ నగర్ ని ఖాళీ చేయిస్తుంది. ఆలోచించండి, మీరే భయపడ్డారంటే ఇక ఊరి ప్రజల సంగతి ఏమవుతుంది? వాళ్ళు సాధారణ మనుషులు. వాళ్ళు భయంతో వణికిపోయి కుటుంబంతో సహా మూటాముల్లే సర్దుకుని వెళ్ళిపోతారు.
శివ, ఈ సమయంలో గుర్రపడుగుల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శబ్దం ఆ స్ట్రీట్ నుంచే వస్తోంది. కానీ ఇంత రాత్రిపూట ఆ గుర్రం ఎక్కడి నుంచి వచ్చింది? సమాచారం. రాత్రికి రాత్రి ఆ భూతాన్ని చూడగానే వేదా సిటీలో ఉన్న ప్రజలందరూ ఇల్లు వదిలి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అది మీరే చూడండి. ఇంతకీ ఈ భూతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఈ విషయం ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. లడ్డు సింగ్ గారు, విదాస్ నగరంలో ఉన్న ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ ఈ భూతం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఏరియాలో భూతమా? నా ఏరియాలో భూతమా? నా ఏరియాలో అలా ఉండదు. ఎందుకంటే ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో భూతం వస్తున్నప్పుడే రావద్దు, వెళ్ళిపోమని హెచ్చరిస్తారు. ఎందుకంటే లడ్డు సింగ్ గారిని ఎదుర్కోవాలని. నా పేరు వినగానే భూతం పారిపోతుంది. ఎప్పుడు తెలిసిందా ఈ లడ్డు సింగ్ గురించి? ఏ భూతమైనా పారిపోతుంది. లడ్డు సింగ్ కనుక ఎదురైతే ఏమవుతుంది? పోతుంది. ఈ రోజు రాత్రి మీ పోలీస్ స్టేషన్ కి భూతం వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావో చూస్తాను. ఇది ఎవరో కావాలని చేస్తున్నారు. వాళ్ళు వేదాస్ నగరాన్ని ఖాళీ చేయాలని చూస్తున్నారు. చూడండి, మన డాగీ ఎంతో భయపడిపోయిందో. మొదటిసారి మనతో పాటు ఈ చెట్టు పైన కూర్చుంటోంది. అదేమి భూతం కాదు, ఏలియన్. చూడ్డానికి భూతంలా కనిపిస్తోంది. అమ్మ నాన్న కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామంటున్నారు. ఇది మన నగరం. ఎవరు మనల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించలేరు. ఈ రోజు రాత్రి అది నిజమైన భూతం కాదని మనం అందరికీ నిరూపిద్దాం. సరే రండి, ఏం చేయాలో చెప్తాను. కానిస్టేబుల్, మన ఊరికి భూతం వచ్చింది అనుకుంటాను. బయలుదేరదాం. హలో ఇన్స్పెక్టర్, గుడ్ ఈవినింగ్. ఇన్స్పెక్టర్, నా స్నేహితుడు గుర్రం మీద తిరుగుతూ ఉంటాడు. వాడు కనపడడం లేదు. మీరు రిపోర్ట్ రాసుకోండి. అది రాయడానికి నా చెయ్యి ఆగడ్డం లేదు. నేను నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఈ ఇన్స్పెక్టర్ చాలా మంచివారు. ఈయన మనం భూతాల నగరానికి తీసుకువెళ్దాం. భూత నగరానికా?
చూసి భయపడను. ధైర్యం ఉంటే నువ్వే వచ్చి నన్ను పట్టుకో. రేవా, సిద్ధంగా ఉన్నావు కదా? నేను వచ్చేస్తున్నాను. మేము సిద్ధంగా ఉన్నాం. రేవా, కానివ్వు. భూతం పారిపోతోంది. చూసారా ఎలా భయపడి పారిపోతుందో? అది భూతం కాదు, భూతంలా ఎవరో నటిస్తున్నారు. ఒకవేళ ఏలియన్ ఏంటిందేమో. ఏలియన్ కి దెబ్బ తగిలితే ఇలాగే అరుస్తుందేమో. చాలా ఆపోయాడి. నువ్వు ఎప్పుడు చూసినా భయపడడానికి కారణం వెతుకుతూ ఉంటావు. నువ్వు భూతానివి కావు, మాకది తెలుసు. అయినా సరే నన్ను భయపెట్టడానికి ప్రయత్నించు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు పిల్లాడా, తప్పించుకోలేవు. ఇదైపోయిందేంటి? ఓగు పిల్లడా, తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఈ పిల్లాడు వాడి స్నేహితులు పోతానికి కూడా భయపడడం లేదు. ఈ విషయం బాస్కి చెప్పాలి. ఈ రోజు మనం భూతాన్ని ఎలాగోలా భయపెట్టాం, కానీ అది మళ్ళీ రేపు తిరిగి వస్తుంది. ఈసారి మనం బాగా ప్రిపేర్ అయి దాంతో యుద్ధం చేద్దాం. నేను బాడీనే కాదు, బిల్డింగ్ కూడా నిర్మిస్తాను. కానీ మీరు మాత్రం ఎందుకు పనికిరారు? ఒక్క పిల్లాన్ని భయపెట్టలేకపోయారా? చేతకాని దద్దామలు, నీ చేతిలో ఈ కర్రెందుకు? తీసి దాన్ని అవతల పారేయ్. బాస్, మేం భయపెట్టడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ వాళ్ళు భయపడ్డాలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? అతన్ని భయపెట్టాలి. అతను కనుక భయపడకపోతే వెళ్లిపోయిన ఊరి ప్రజలు తిరిగి వచ్చేస్తారు. ఈ మిస్టరీ కథకి ఈ రోజుతో మనం ముగింపు పలకాలి. లేదంటే వేదాస్ నగరంలో నా డ్రీమ్ సిటీ కట్టాలనే కల కలగానే మిగిలిపోతుంది. నిన్న రాత్రి ఏం జరిగిందండి? నిన్న రాత్రి అయితే ఆ భూతాలని నేను గజగజ వణికించాను. అది ఎలా జరిగింది సార్ అని అడగొద్దు. ఏమయ్యా కానిస్టేబుల్, జరిగింది చెప్పు. ఒక ముసలి భూతం కర్ర మీద ఎగురుకుంటూ వచ్చి సార్ ప్యాంట్ మీద. కానిస్టేబుల్, చాలా ఎప్పుడు చూసినా వీళ్ళకి నా ప్యాంటు గురించి వివరంగా చెప్తూ ఉంటావు. ఎవరు నువ్వు అని నేను ఆ భూతాన్ని చూసి అడిగాను. అంతేకాదు, వాడికి తోడుగా ఒక ఆడభూతాన్ని కూడా తెచ్చుకున్నాడు. ఆ గుర్రంలో వచ్చిన భూతాన్ని చూసిన వెంటనే నాకు అలా మండిపోయిందండి. ఆ తర్వాత వాడికి చెప్పాను, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు అనవసరంగా కోపం తెప్పియకు అని. ఎగతాళిగా నవ్వుతూనే ఉంటే నాకు కోపం వచ్చి ఒక్కటిచ్చానండి. అది గోపలం. ఆ తర్వాత ఆడదయ్యం చీపరగట్టని పట్టుకుని ఇలా తిప్పాను. అది గాలిలోనండి. నిజంగానా? కాకపోతే ఏంటి, అబద్ధమా? హై, నిజమయ్యా, నిజం. నేను చెప్పింది నిజం. తర్వాత ఏమైంది? ఆ తర్వాత అంతే. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎప్పుడు చూసినా ఇంటర్వ్యూ అన్న పేరు మీద మైకు కెమెరా తీసుకుని వచ్చేయడమనా? వేరే పని లేదా మీకు? లడ్డు సింగ్ గారు, ఈ రాత్రికి వాళ్ళు తిరిగి వస్తారు. మాకు మీ సహాయం కావాలి. తప్పకుండా చేస్తాను శివ, తప్పకుండా చేస్తాను. వేదాస్ సిటీ కోసం నేను ఏదైనా చేస్తాను. ఈ రోజు రాత్రి మీరు దయ్యాల్ని వెతుక్కుంటూ వెళ్తే వేదాస్ నగరం కూడా మీకు తోడుగానే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ని మేము లైవ్ టెలికాస్ట్ చేస్తాం. అందరూ చూసి ఆనందిస్తారు.
మీరు సిద్ధమేనా? వాళ్ళు వచ్చేస్తున్నారు. సిద్ధంగా ఉన్నాం. లడ్డు సింగ్ గారు సిద్ధమేనా? వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను రెడీగానే ఉన్నాను, కానీ ఈ వాతావరణమే నా ఒంటికి సరిపడదు అనుకుంటాను. పాపం కానిస్టేబుల్ కి కూడా వణుకుతోందబ్బా. ఏం చేయమంటావు ఇప్పుడు? సరే, నేనే వాళ్ళని తీసుకొస్తాను. అసలు వీడిని కన్నారా లేకపోతే తయారు చేశారా? దేనికి భయపడటం లేదేంటి? చూడు, అక్కడే ఉన్నాడు. ఈ రోజు వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. అదిగో శివ, వాడు దొంగల్ని పట్టుకోవడమే కాకుండా భూతాలు వెంట కూడా పడుతున్నాడండి. వాడు పట్టుకోవడానికి మీరు సాయం చేయొచ్చు కదా. ఆ భూతాలు నకిలీవి. చూస్తూ ఉండు, శివ వాటి విషయం బయట పెడతాడు. లడ్డు సింగ్ గారు, కానివ్వండి. సరే. నా ఏరియాలో భూతాలగిరి చేస్తావా? భూతాలగిరి ఇప్పుడు పట్టుకున్నాను కదరా. దాన్ని వదులు. బాడీనే కాదు, బిల్డింగ్ కూడా నిర్మిస్తాను. ఈ రోజు నేను నీకెలాంటి గుణపాఠం చెప్తానంటే ఇక జీవితంలో ఇంకెప్పుడు నా దారికి అడ్డు రావు. భూతంలా నటించే అంకుల్, మీరు నటించాల్సిన అవసరం లేదు. మీరు నకిలీ అని అందరికీ తెలిసిపోయింది. నువ్వు నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేశావు పిల్లాడా. ఈ రోజు నువ్వు నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఈ ఊరు నాదే. ఈ ఊరిని ఖాళీ చేయించి ఇక్కడ ఒక అద్భుతమైన మోడర్న్ సిటీని నిర్మించాలనుకున్నాను. కానీ నువ్వు నా ప్లాన్ అంతా పాడు చేశావు. ఇక ఊరుకోను, నేను నీ అంతు చూస్తాను. ఏంటయ్యా, ఆకలి తీరిందా? ఇక చాలు, ఇక చాలు. ఆపు. ఇన్స్పెక్టర్, ఏంటి చూస్తున్నారు? అరెస్ట్ చేయండి. రారా వెళ్దాం. జైలుకి వెళ్ళి బాడీ బిల్డింగ్ చేసుకో. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాడట. చూడు. శివ మరొకసారి విదాస్ నగరాన్ని కాపాడాడు. శివ ఈ
నగరాన్ని ఎలా కాపాడాడన్నది ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే వార్తల్లో చూడండి.